దాదాపు 4 ఇయర్స్ నుండి చాలా బాధపడుతుందన్న. ఎన్ని హ్మ్. హాస్పిటల్ తిరిగినామంటే అటు జగిత్యాల, కరీంనగర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ గూడా పోవడం జరిగింది. బట్ రెస్పాన్స్ చూస్తే ఎక్కడ మాకు దొరుకుతలేదు. సో, మా బాబాయ్‌కి సజెస్ట్ చేసినప్పుడు ఆయన ఆల్రెడీ ఒక క్యూర్ సెల్ అని మీకు ఐడియా ఉండుంటది. క్యూర్ సెల్ ఆ! వాడిండు. హ్మ్. క్యూర్ సెల్ వాడినప్పుడు ఏంటంటే అది 27 నుండి 21కొచ్చింది. హ్మ్. కానీ హ్మ్. తన ప్రవర్తనలో గావచ్చు, తన రోజువారీ పనులు చేసుకోవడానికి గావచ్చు, అసలు హ్మ్. చాలా ఇబ్బంది పడ్డా. అంటే తను ఇప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళడానికి గూడా ఒకరు తోడుండాలి అన్నట్టుగా అంత ఘోరంగా అయిపోయింది. హ్మ్. కానీ అది పక్కన పెట్టేసి ఇది వాడమని చెప్పినాము. ఇది హ్మ్. వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ హ్మ్. డేస్‌లో హ్మ్. స్లోగా రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. మన సో, వీఆర్ 4 ఎన్నేపిచ్చారు? స్టార్టింగ్‌లో ఒక్కొక్కటి ఇనిషియల్‌గా ఒక 4, 5 డేస్ తర్వాత 2, 2 తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు తెలిసి పొద్దున్న 2 సాయంత్రం 3 5 వేసుకుంటున్నట్టుంది. సో, హ్మ్. ఓవరాల్‌గా 50 డేస్‌లో మాకు తెలవకుండానే పోయి కరీంనగర్‌లో టెస్ట్ చేపించుకోవడం జరిగింది. సో, టెస్ట్ చేపించుకున్న తర్వాత రిజల్ట్ వచ్చేసి ఇక తెలిసిన డాక్టర్ జగిత్యాలలో ఉన్నాడని ఆయనకు పోయి తీసుకుపోయి చూపిస్తే ఆయన అన్నాడు, ట్యూమర్ సైజ్ అనేది 21 నుండి 14కొచ్చింది. అండ్ అబ్బబ్బబ్బా! దాని ట్యూమర్ చుట్టూ ఉన్నటువంటి బ్లీడింగ్ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిపోవడం జరిగింది. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ మనకు అది కొత్త బ్లడ్ పుట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో, 3 పాయింట్స్ హైలైట్ చేసిండు డాక్టరు. సో, అన్నోన్ డాక్టర్ మళ్ళా. ఏంటంటే రిపోర్ట్ ఒకరి దగ్గర తీసుకొని, ఒక దగ్గర రివ్యూ తీసుకున్నాం మనం. సో, వాళ్ళు ఓకే. హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. కంటిన్యూ చేస్తాం.